Hey guys, welcome to my YouTube channel Mulan Plays. Subscribe for more such content. Let's get into the video. Have fun. అంతా సరిగ్గా చెప్పు. గుప్తా కుక్క పవనా నీ వాయిస్ మెసేజ్ పంపుతారు దాని బట్టి హలో ఒరే కుక్క ఒరే కుక్క పవన మెంటల్ రప్పించుకో సరిగ్గా చెప్పానే మరి ఏం మెంటలని మాకు వస్తుంది. కుక్క 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 అని మెంటలంటే వింటాడు బాబు. లేదు కుక్క కుక్కర్ మా పూకు. सलाम वालेकुम। वालेकुम सलाम। अब्दुल कलाम। अस्सलाम वालेकुम। अदर ने न्यूज़ द एडबिट है अदर्स निकोदनी दिखता बेदुर। हम खाना नहीं बतक सकता, हम मंदु नहीं बतक सकता, तो समझ गए? నువ్వు వచ్చి నా మాట కూడా సక్తా. ఎవరు ఎరుపుక ఎవరు నువ్వు మాట్లాడేది? అసలు నువ్వెవడరా ఎరుపుక? ఏ కుమార్ స్వామి, గోపాల్ స్వామి, అప్పల్ స్వామి, వెంకట స్వామి అని 5 కొడుకులు పుట్టిన పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఓరు నీ కొత్తంగా నువ్వు మనిషి మానవ రోగాని వారా నువ్వు? ఎరుపుకున్నా నేను నన్ను అడుగుతున్నా పూక. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ కొన్నావు? ఎవరు రియల్లీ గాడ్ గిఫ్టెడ్ ఎరుపుకురా? గిల్లితే గెలిచుకోవాలి, అరవకూడదు. అయితే నా కొత్త మీద మొట్టేలో వచ్చి గిల్లి పూక. జై బాలయ్య. రాబాలయ్యా, జగన్ మామయ్య. తెలిసిన ఉన్నారులే రౌడీ. ఎక్కడ మీ ఇల్లు? మాది ఇక్కడ విజయవాడలే తమ్ముడు. విజయవాడ? ఆ, మాది పక్కనే మంగళగిరి. అవునా? మంగళగిరి రత్నాగిరి తెలుసుగా? ఆ, అదే. మరి ఏంటి బ్రో నువ్వు అంత సరుకులు ఉంచుకొని కూడా వాళ్ళు అట్లా దిగుతున్నారు అల్లు అర్జున్. నువ్వేం చేయవా మరి? అక్క మా ఏ చేసాం మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఉందే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దది. ఎవడో పెట్టాను నాకు. ఒక్క నిమిషాలు అన్నా. వాళ్ళందరూ తీసే గాని జస్ట్ వార్నింగ్ ఇవ్వు బ్రో. అసలు ఇంకోసారి అల్లు అర్జున్ జోలికి రావాలంటే ప్యాంట్ తడిసిపోవాలి వాళ్ళందరికి. ఒక్క నిమిషం నా గురించి ఒకటి పెట్టాడు. ఎవరు బ్రో? నిన్నెవరేమన్నారు చెప్పు. మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. హలో హలో ఎవరండి? బొమ్మరు భాష ఇచ్చినట్టు బ్రో. ఎవరినానా? భాష అండి, భాష ఏటమ్మా? బొమ్మర్లు ఉంటాయి కానీ భాష అంటారు. కొవ్వూరా? బొమ్మరు ఇచ్చిన నంబర్ ఎవరు ఉన్నారండి? ఉన్నారమ్మా. అమ్మాయిలండి ఆంటీలా? అమ్మాయిలే ఉంటారు మా దగ్గర. ఆంటీలు పెట్టుకో, మాకు ఆంటీలు నడగరు. నైట్ ఏమో అవుద్దండి, మీరు నైట్కి రావడానికి కుదురుతుంది. ఎంతండి నైట్కి? నైట్కి ఎంతమంది? ముగ్గురు అండి. ముగ్గురు ఎన్నిసార్లు ఉంటారు? తెల్లవారులు వస్తామండి. తెల్లవారులు అంటే దేంగది ఎక్కడ? తెల్లవారులు నువ్వు ఎన్నిసార్లు దింగుతారా? దాన్ని దింగించుకోరు. ఆడవాళ్ళు అనుకున్నావా, మనుషులు అనుకున్నారా, పశువులు అనుకున్నారా? తెల్లవారులు ముగ్గురు అంట, తెల్లారులు అంట. నువ్వు తెల్లారు 2 సార్లు దింగితే దింగించేసుకోరు. పెట్టేపో. నాకు ఇలాంటి మాటలే పూకు మంట ఎక్కుపోతాయి. అందుకే దిశా చట్టం పెట్టారు. దిశా చట్టం గుట్ట దింగించుకోవాలంటే దింగించుకోవాలి. హలో 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 ఏమ్మా, వినిపిస్తుందా నా మాట మీకు? వినిపిస్తాను. దౌలండి, రాంగ్ నెంబర్ ఇది. రాంగ్ నెంబర్ కాదమ్మా, మీరు ఓలేటి లక్ష్మి గారేనా? ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది? ఏదో కేకేస్తాను. లక్ష్మే, లక్ష్మే ఫోన్ వచ్చింది కదా. పండండి వస్తాను. అలాగే మేడం. నీకురా ఎదురా హలో వచ్చింది. ఎదురా హలో ఉండండి. ఏదా వచ్చారు?
హలో 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 అమ్మా వినిపిస్తుందా? వినపడుతుందండి. ఎవరు మీరు? నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. కమాండ్ కంట్రోల్. ఏంటండి? విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. హెల్త్ ఇన్స్పెక్టర్ ని. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచా? అవునమ్మా, వినపడట్లేదా? ఎవరండి మీరు? అసలు అర్థం కావట్లేదండి నాకు. ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో. ఫోన్ సౌండ్ పెంచుకో. ఫోన్ మాట్లాడుతున్నా. ఆమె వినపడినప్పుడు నీకెందుకు వినపడదు? నీ ముందు ఒక ఆమె మాట్లాడిందిగా. ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది? లక్ష్మీనేనండి. నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. కమాండ్ కంట్రోల్ COVID-19 హెల్త్ ఇన్స్పెక్టర్ ని. మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు? నా అకౌంటా? నీకు ఒంట్లో ఎట్లుందమ్మా? చెవుడు ఉందా ఏంటమ్మా? నీకు ఒంట్లో ఎట్లుంది? బాగుందండి. నీకు పాజిటివ్ అయింది. కోవిడ్ పాజిటివ్ అయింది. కరోనా పాజిటివ్ అయింది. ఎక్కడున్నారు ఇప్పుడు? కరోనా ఉందా? ఉంది. ఎక్కడున్నారు ఇప్పుడు? అడుగు నారాయణ పిన్ని ఒకసారి. ఏంటో కొద్ది ఉంటారు జనం. హలో హలో, ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే? కట్ చేయలేదండి. ఇదిగోండి మాట్లాడండి. ఇదిగోండి. ఎవరండి మీరు? ఎన్నిసార్లు చెప్పాలా కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని? చెప్పండి. ఏంటి తేప ఒకళ్ళు వస్తున్నారేంటి? ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి. అవును, ఎవరండి? ఏ ఊరు మీది? ఎక్కడున్నారు మీరు? అయ్యా ఏంటి? ఏ ఊరు మీది? ఇక్కడ బందరండి. బందరు? బందర్లో ఎక్కడ? మంచినీళ్ళ కాలువ కాడ. బందర్లో ఎక్కడ? బందర్లో ఎక్కడ? మంచినీళ్ళ కాలువ అండి. మంచినీటి కాలువ. ఎవరండి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. హెల్త్ ఇన్స్పెక్టర్ అని. ఇప్పుడు ఆ ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది. హలో, మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తేపలు వస్తారేంట్రా లైన్ లోకి? లక్ష్మీనండి. ఓలేటి లక్ష్మి. చెప్పండి, నేను మాట్లాడతాను బయట అమ్మాయిని. ఓలేటి లక్ష్మి నువ్వు కాదు కదా? నేను కాదండి. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వదు. నాకు చెప్తాను కదా. నీ కట్టేదా? నేను చెప్పేది వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరంతా ఒకే కుటుంబమా? కాదండి, పక్కన పోర్షన్ లో ఉంటాం. చెప్పండి. పక్క పోర్షన్ లో ఉంటారా? చుట్టాలా మీరంతా? ఒకే చోట పడుకుంటారా? పక్కనే ఉంటామని పక్కన ఉంటుంది. మేము ఉంటాం ఇక్కడ పక్కన. ఏ ఊరండి? హైదరాబాద్ సార్. చెప్పండి చెప్పండి సార్. మీకు మీ ఫ్యామిలీకి సూటబుల్ అయ్యే ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిషియల్ పాలసీస్ ఉన్నాయి సార్ కొత్తవి. ఒక 2 minutes టైం ఇస్తారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏ ఫ్యామిలీ సైజ్ చెప్పగలరా సార్? దాన్ని బట్టి ఏ సూటబుల్ ప్లాన్ అవుతుందో, దాని ప్రీమియం ఎంత ఉందో డీటెయిల్. ఏదండి? మీ ఏజ్ అండ్ మీ ఫ్యామిలీ సైజ్ సార్. ఎంతమంది ఉంటారో వాళ్ళ వయసు. నాది ఏజ్ వచ్చేసి 22 సంవత్సరాలు అండి. నాకు ఇంకా పెళ్లి అయితే అవ్వలేదండి. ఓకే, అమ్మ నాన్న అన్నయ్య చెల్లి ఎవరు ఉన్నారా సార్? ఉన్నారండి. మా నాన్నగారండి, మా అమ్మగారండి, మా తమ్ముడండి. ఓకే, నాన్నగారికి ఎంత ఉంది సార్ ఏజ్? ఏదండి? నాన్నగారికి ఏజ్ ఎంత ఉంది సార్? 40 సంవత్సరాల దాకా ఉంటుందండి. అమ్మగారికి సార్? అమ్మగారికి 39 అలా ఉంటాయండి. మీకు 22 సార్? ఓకే సార్. మా తమ్ముడు కూడా 18 సంవత్సరాలు అండి. తమ్ముడు 18 సంవత్సరాలా సార్? సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఇదేనండి పేకట ఆడతానండి. పేకట ఆడతారా? అవునండి. ఓకే సార్. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? మా నాన్నగారు ఇస్తారండి ఎంతకాలంతా. నాన్నగారు ఏం చేస్తారు సార్? నాన్నగారు కూడా పేకట ఆడతారండి. అంటే మా తాతయ్య గారు ఉందండి. సంవత్సరం వచ్చి 1 ఎకరం మెత్తుంటామండి. 30 ఎకరం ఎంత ఉంటుందండి? ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ నెలకి? వస్తుందండి. ఎకరం మెత్తి సంవత్సరం బతికేస్తామండి. అంటే ప్రీమియం ఎంత కాస్ట్ ఉంటుందో చెప్తుంది సార్. దాన్ని బట్టి మీరు నెలగా ఉంది సార్. ఎకరం వచ్చి 3 రూపాయలు ఉంటుందండి. 3 రూపాయలు నెలగా సరిపోతుంది. కొట్టేవనుకోండి 2 లక్షలు కొడతాం. పోయిందనుకోండి 10 లక్షలు పోతుంది. ఓకే సార్. మీకు సంవత్సరానికి వచ్చి 15,287 రూపాయలు ప్రీమియం ఉంటుంది సార్ సంవత్సరానికి. పాలసీ 5 లక్షల వరకు పాలసీ చేసుకోవచ్చు సార్. ఫస్ట్ కట్టాలని తర్వాత కట్టాలి.
ఇయర్లీ కట్టుకోవచ్చు సార్, సంవత్సరానికి ఒకసారి. సంవత్సరం ఒకసారి కడితే 5 లక్షలు ఇస్తారండి. 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది సార్, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్సా? ఎందుకండి బాబు అన్ని బొక్క అయ్యాలంటారు చట్టం ఎందుకండి నేనే బొక్క ఏమన్నా కోవిడ్ వస్తుంది ఇంకా వచ్చింది అనుకుంటా వస్తే పోదే పోతాం చస్తాం అని చెప్పి భయపడి డబ్బులు బొక్క ఇంకొక ఎకరం అమ్మేస్తాం. ఇన్సూరెన్స్ బొక్క మేము పెంచడం తప్ప. ఓకే సార్. మా తాతగారు ఇచ్చింది ఇంకొక ఎకరం అమ్మేస్తాం. ఏముంటది బొక్క ఇంకో 29 ఉంటుంది అప్పుడు ఎకరం సరిపోతే. అంటే పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకంటే బొక్క తప్ప. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 15,000 తీసేసుకుంటాం. ఈ సంవత్సరం ఇవి రాకపోతే మాకు బొక్కే కదా 15,000. అదే 15,000 ఉందనుకో కోతడికి వెళ్ళి లక్ష కొట్టుకొస్తాను. బొక్క కదా ఆ లక్షలో దోపుడు 50 వచ్చి పెట్టుకుంటాం ఒంట్లో బాగోపోతుంది. హెల్త్ పరంగా అదేనండి ఇప్పుడు 15,000 బయటికి కోతడికి వెళ్ళానంటే లక్ష కొట్టుకొస్తాను. ఓకే కొట్టుకున్న దాకా ఒంట్లో బాగోపోతే మా అయితే 20,000 వచ్చేస్తుంది 30,000 వచ్చేస్తుంది. ఆ లక్ష పోతుంది. మళ్ళీ ఇంకో లక్ష చేస్తాం ఇంకో లక్ష కొడతాం. ఎద్దు బొక్క తప్ప ఇన్సూరెన్స్ అయ్యి అంటున్నారు. ఎందుకంటే జనాలన్నా అయిపోయింది అంటారు కాకపోతే. ఓకే సార్. హలో పెట్టేసేవేరా వస్తారన్నావు? ఎవరమ్మా నువ్వా? నేనురా మన ఫోన్ నెంబర్ ఇచ్చాను కదంట్రా నీకు. ఎవరిచ్చారా? కళ్ళు బూసి వచ్చేది. ఎవరు నువ్వా? కడతావు కట్టవా? ఈ నెంబర్ ఇచ్చి వస్తాను అలా సెంటర్ అది ఏంటి అనుకుంటున్నావు? ఎవరు నువ్వా? కొంచెం అసలు నా కొడక. హలో ఉందమ్మా రా ఒకసారి రా. ఇంకో నంపేస్తాను కొత్త నెంబర్ ఇచ్చి చూడే నెంబర్ అక్కడ ఇచ్చి పువ్వు నడిపించేస్తాను. ఏంటో డబ్బులు ఎలా పంపిస్తాను? హలో 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 ఏంటమ్మా చెప్పు. చల్లగా మేము కట్టా నోరు ముయ్య. హలో హలో మంగయ్య గారు. ఎవరండి మీరు? సార్ చెప్పండి సార్. ఒరే ఎదవా ఏదో చెప్పారు నీ కొంచెం పూహలు చూడలేక. ఎవరు చెప్పారు నీకు? శుభాకాంక్షలారా. ఇంట్లో అలిగిపోతుంది రేపు ఫోన్ చేయడం పెట్టింది. ఏంటా కేక్ కావాలా? కేక్ నెంబరా? అరే బాబు నెంబరా? నమ్మగలేరండి? లేరమ్మా. సరే అదే తార్నేసి ఉండండి అయితే లైన్లో. మా ఆయన ఫ్రెండ్స్ ఏడిపిస్తారు కదండి, ఆయన కోసం ఇవ్వలేదు. రమణ ఎవరమ్మా మీరు? లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది. రమణ ఎవరండి కాగితం అవునా? లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది. హలో ఏ బాయా నేను వెళ్ళిపోతున్నాను.